హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. పోతరాజులో శుభ్రంగా తిరిగి కూర్చోకపోతే హోటల్కి వచ్చాం, ఈ పూట వంట ఏం చేద్దాం, ఏ పని చేద్దాం అని ఆలోచన లేదా? ఇది మళ్ళీ వెళ్ళిపోయినట్టుంది. ఒరే 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 మొహన్ ఏంటి, ఆ పసుపు ఏంటి, ఆ విభూతి ఏంటి, ఏమైందిరా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని పట్టుకుని? అబ్బాయిని పట్టుకుని అబ్బాయి మాట్లాడుతున్నాడు. నేను అబ్బాయిని కాదు. మర్చిపోయావా? అప్పుడే గుర్తుకు రాలేదా? లాలీలాలో లాలీలాలో. ఎప్పుడు నేను చిన్నప్పుడు ఉయ్యాల్లో పడుకున్నప్పుడు మా అమ్మమ్మ పాడేది. ఇంకా గుర్తుకు రాలేదా? నేనెవరో ఏదో గుర్తు రావడం. అబ్బాయి నేను బాబాయిని. నేను అబ్బాయిని కాదు. ఏదో పశువులు. సరిగ్గా చూడు, ఇక్కడ చూడు, కళ్ళలో చూడు. నీ తలకాయ నీ కళ్ళలో కళ్ళే ఉన్నాయి అంతే, అందుకంటే ఇంకా ఈ జోకులు వేస్తూనే ఉన్నావా? అయ్యో ఏమైందా? నీకు విషయం చెప్పదా? ఒక్కసారి నువ్వు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. నిన్ను ముద్దుగా ప్రేమగా బుడ్డోడా అని పిలిచేదెవరు? చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ సంటోడా అని పిలవడం అలవాటు. కొత్త పేరు నాకేం తెలియదు. నన్ను ఎప్పుడు చూసినట్టు అనిపించట్లేదా? నేను తీసుకెళ్ళి ఆ పశువుల డాక్టర్ చూపించిన రోగాలు ఏంటో వదిలిపోయాను. ఏం మాట్లాడుతున్నావు? గుర్తు చేస్తాను, గుర్తు తెచ్చుకో. నేను గౌనేసినప్పుడు నేను నిన్ను చూసా, అయినా నువ్వు నన్ను పట్టించుకోలేదు. దాని తర్వాత ఓని వేసినప్పుడు చూసా, అయినా నువ్వు నన్ను కేర్ చేయలేదు. దాని తర్వాత చీర కట్టినప్పుడు చూసా, అయినా నువ్వు నన్ను కేర్ చేయలేదు. లాలీ లాలు గౌడు అంటావు, ఓని అంటావు, చీర అంటావు. ఇంతకు నువ్వు మగోడువా ఆడదానువా ఏది కానివాడుగా? రాలేదా? ఇంకా పొట్ట పెంచావే, వయసు పెరిగింది నీకు. ఇదిగో ఇంకా గుర్తుకు రాలేదా? గుర్తు చేయమంటావా? అది శనివారం రాత్రి 7:30 నువ్వు వర్షంలో తడిసెళ్తుంటే టైం ఎంత అయింది అని నన్ను అడిగావు. నా దగ్గర వాచి లేదు అన్న. జోకు బాగుందని వెనక నుంచి ఇలా కొట్టావా? గుర్తుకు రాలేదా? 7:30 గంటలకి టైం ఎంత అయింది నువ్వు అడిగావు. అంత బుర్రతో పోడు నువ్వు. ఇంకా గుర్తుకు రాలేదు? ఇంకోటి గుర్తు చేస్తా, గుర్తు తెచ్చుకో. నీ పక్కింట్లోనే ఉండేదాన్ని. ఎవరు? గుర్తుకొచ్చాను. విశాల కాదు, సీత కాదు, అనసూయ కాదు, కాదు, కాదు. ఇంతమందిని చారదీసావే కుర్చీ వేసి, నన్ను మాత్రం ఎందుకు ఇలా గాలికి వదిలేసావు? ఇట్రా ఇట్రా, నిన్ను వదిలిపెట్టను. చారదేశమేంట్రా? ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ తప్ప వేరే ప్రైవేట్ స్కూల్సే లేవు. అందులోనే బాయ్స్ గర్ల్స్ అందరూ కలిసి చదువుకునే వాళ్ళం. ఎప్పుడైనా హోంవర్క్ మిస్ అయితానో, లెక్కల్లో ఏమైనా తేడాలు వస్తానో, ఎవరితోటైనా ఎప్పుడైనా మాట్లాడేనేమో. అంతేగాని చారదేశం ఏంటి? ఆ మాటకు అర్థం ఏమన్నా తెలిసా నీకు? చారదేశం ఏంట్రా? మాటలు బాగానే నేర్చావు. చిన్నప్పుడు నీకు అసలు మాటలే రావు. చెప్పనా, నేను పోయాను. ఎక్కడ పోయావు? పైకి పోయాను. ఇక్కడే ఉన్నావు కదా. అబ్బా, అయ్యో అయ్యో అయ్య బాబోయ్. నేను పోయిన తర్వాత అక్కడ ఆ దయ్యాలు నన్ను వేధించుకుతుంటున్నాయి నా గ్లామర్ చూసి. అందుకే అదంతా తట్టుకోలేక నీకోసం ఇక్కడికి వచ్చా. లాలీలాలో లాలీలాలో. ఎందుకు నువ్వు దయ్యాలా? అవును. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడి నుంచే. అలాగా? నీ రోజు పోగొట్టాలి. అయితే దయ్యాన్ని ఎలా పోగొడతావు చెప్తాను. ఎక్కడెక్కడ ఎడగొట్టాలో అక్కడ ఎడగొడితే ఇద్దరం కలిసి ఎక్కడికైనా సినిమాకి వెళ్ళొద్దాం రా. ఇద్దరు ఎక్కడికి వెళ్ళక్కర్లా, లుంబిని పార్క్ వెళ్దాం. పంపించేస్తా. నిన్నే పంపిస్తాను. ఎక్కడికి పంపిస్తాను. నన్ను వదిలిస్తాడంట.
పసుపు రాసుకుంటావా? అక్కలే, అక్కలే, అక్కలే. లాలు. మంచి పేరెంటాలు కదా నువ్వు రాసుకున్నావు రాసుకుంటా. అందుకే అక్కడి నుంచి వచ్చావమ్మా. ఈ గాలి గడుపు నేను ఎవరో చెప్తుంది, ఆ ఊగుతున్న బరుపుని ఎవరో గడుపు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే ఆశ తీరని ఆత్మ ప్రేతాత్మే పిట్టలోకి దూరింది. అప్పుడు ఏం జరిగిందంటే ఏం జరుగుతుందో నేను చెప్తా. ఇది పోయిందా దిగిందా? అర్థమైంది తిరుగులు తిరుగుతాడు అన్నాసి. హలో ఎక్కడ ఉన్నాను బాబాయ్ నేను? హలో 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 అదేంటి ఊగుతుందట? శ్మశానం నుంచి వచ్చావా ఇక్కడికి? బాబాయ్ బాబాయ్ నాకేం జరిగింది బాబాయ్? ఏం జరిగిందా? అదే నాకు అర్థం కాదు. ఈ పసుపేంటి బాబాయ్? పూసుకున్నావు. పూసుకున్నానా? అసలు ఆగు బాబాయ్, నాకు తుడుచుకోలేంటో. అబ్బా మరి గ్లామర్ మీద పెరిగిందే జాస. ఏంటి బాబాయ్ ఇదంతా? సుందరదయం వస్తుందా ఇప్పుడు? బాబాయ్ ఈ ఆకులేంటి, వేపాకులేంటి, ఇదంతా ఏంటి బాబాయ్ అసలు ఇది? నేను ఎర్రగొట్టింది ఎవరు? నేను. నీ బాబు పట్టిన దాన్ని వదిలించాలి కదా, అందుకే ఏర్పాటు పెట్టి కొట్టా. అవునా? ఏంటో బాబాయ్ అంత చెట్టు దగ్గర పడిపోయాను, తీరనేస్తే ఇక్కడ ఉన్నాను. అదే చెప్పే కదా ఏదో చెట్టు పెట్ట. బాబాయ్ పెట్ట అంటే గుర్తుకొచ్చింది బాబాయ్. ఏం లేదు, గాలి మీద ఎగురుతున్న పెట్ట బాగుందని చూడగానే రెట్టేసింది. రెట్టేసిన వెంటనే పడింది, అదేదో పడిపోయాను. అంతే. ఏమైంది బాబాయ్ నాకు అసలు? అందుకే అర్థమైన చోట తిరగొద్దని చెప్పేది. అవునా? హోటల్లో పడి ఆరోమని చెప్పింది అందుకే. ఓహో, వంటలు నేర్చుకోమని చెప్పింది అందుకే. బాబాయ్ నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకు బాబాయ్. నువ్వు నేను పాలు నీళ్ళ ఉన్నావు బాబాయ్. నేను దెయ్యాలకు కొంచెం దూరంగా ఉంటానులే. ఎవరు బాబాయ్ దెయ్యం? నువ్వే. అవునా? ఎప్పుడాక దెయ్యనే కదా. ఇప్పుడు కొంచెం నిదానంగా ఉంది బాబాయ్ నాకు. ఉందా? కాస్త కడుపు ఏమైనా పెడితే కాస్త ఇంకా నిదానం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రోజు వంట ఏం చేస్తున్నావు బాబాయ్? ఏం తింటావు బాబు? నువ్వేం వండితే అది తింటాను బాబాయ్. అదే అర్థం కదా. ఏం వండుతున్నావు? మామిడి పళ్ళతో సాంబార్. ఇదివరకు ఎప్పుడు వినలేదు కదా. నేను వినలేదు, మీరు విన్నారా? ఇప్పుడు విను, విని చూసి నేర్చుకో, చేసి నేర్చుకో. ముందు మామిడి పళ్ళు తీసుకో. వీటిని కట్ చేయడంలో కూడా ఒక విధానం ఉంటుంది. అది ఎట్లా అంటే పండుని ముందు ఇటువైపు ఇలా కట్ చేసావు, చూస్తున్నా? ఇదే పండు మళ్ళీ ఇలా తిరగేసాం, ఇటువైపు కట్ చేసాం. ఓహో, అర్థమైందా? నాకు అర్థమైంది. ఆగు, తర్వాత దీనికి ఒక ఘాటు పెట్టాం, మళ్ళీ ఇటువైపున దీనికి ఒక ఘాటు పెట్టాం. ఈజీ బాబాయ్, నువ్వు బలవాడి. అంతే. ఒకటి ఇటువైపు నుంచి కట్ చేస్తే ఇటువైపు నుంచి కట్ చేయాలి. అయిపోయింది. అంతే అంతే పద్ధతి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటి చేసిన తర్వాత ఏదైనా అలాగే చెప్తాం, ఇంతేనా అంటాం, అంతే కదా. అయిపోయింది. తెలిసిన తర్వాత ప్రతిదీ ఈజీరా, తెలియనప్పుడు అన్ని కష్టం. అర్థమైందా? అది వెరీ గుడ్. మామిడి పళ్ళు కట్ చేయడం అనే కార్యక్రమం నీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ ప్రకారంగా కట్ చేసుకున్నాం. ముందు దాని మీద మూత తీసేయి, గ్యాస్ తో వెలిగించి తిరుగుమాతకు ఏర్పాటు చేయి, మంట తక్కువ పెట్టు. అదే నీకు ఇంకా పూనకం వస్తుందేమో నాకు డౌట్ గానే ఉంది. ఏం లేదు కదా. చాలు 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 చాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక్కొక్కటి తీసి జాగ్రత్తగా వేయి. నూనె కొంచెం వేడెక్కిందిగా చిట్టపడలాడుతుంది కదా. ముందుగా ఆవాలు వేయి. ఆవాలు గరిటె పక్కన పెట్టుకున్న కలుపు. మెంతులు ఉన్నాయి చూడు, వేయి. కొద్దిగా పసుపు కూడా వేయి. ఇప్పుడు అది కొంచెం వేగిన తర్వాత ముందు జీలకర్ర కూడా వేసే దీంట్లో. జీలకర్ర, ఇంగు కూడా వేయి. ఇంగువ. మన తెలుగు మాత్రం ఇంపార్టెంట్ ఏంటి? కరివేపాకు. కరివేపాకు కూడా వేయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయి. దీంట్లో మనం ఎండు మిరపకాయల కారం వేయం, ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాం. అందుకే ఇది కాస్త ఏమంటారు, తీపిగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ధనియాల పొడి కూడా ఉంది, అది కూడా వేసేయి. కలుపు, బాగా కలుపు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు కూడా పడతాయి, వేయి.
ఇప్పుడు ఉప్పు కూడా వేసుకో దాంట్లో, ఎక్కువగా అక్కర్లా, ఎందుకంటే ఇది కాస్త తీగా ఉంటుంది. ఈ మామిడి పళ్ళు దాంట్లో వేసి బాగా కలిపిన తర్వాత కరెక్టే కదా ఇదంతా. ఏవి చీల్చి పెట్టుకున్నావో అవే మామిడి పళ్ళు దాంట్లో వేయి. ఏంటో ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో. బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు నేర్చుకున్నావు అనుకో, అబ్బాయి హోటల్కి అదే పెద్ద పునాది అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే చక్కని ఆ పప్పు ఉంది కదా, పప్పు పప్పు కూడా ఏంటంటే కాస్త నీళ్ళతో కలిపి వేసుకోవాలి. వేద్దాం. ఓ పని చేయి, నీళ్ళు కలుపు. కలుపు, కొంచెం నీళ్ళు పోయి. ఏం పప్పు అది? పెసరపప్పు. నీ తలకాయ కందిపప్పు. తెలిసిన వాళ్ళు ఎందుకు అడుగుతావు? నీకు తెలియాలి కదా. వెయ్యి దాంట్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయిందా? ఉండు, అయిపోవడం ఏంటి? దీన్ని మధురంగా తయారు చేయాలి కదా. కేవలం మామిడి పళ్ళతో సరిపెట్టం, మామిడి పళ్ళ రసం కూడా దాంట్లో పోస్తాం. ఓహో, మామిడి పళ్ళ రసం. అందులో సగం వేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే మనం వేస్తుంది చాలు చాలు చాలు. ఆ తర్వాత గ్లాసులో పోసుకుని తాగుదు అని. నీ జీవితంలో ఏమైనా మంచి పని చేసి చెప్పావంటే ఇది ఒకటే. అలాగే బెల్లం కూడా వేసుకో దాంట్లో. బెల్లం కలుపు బాగా. ఒక 2-3 పొంగులు వచ్చాయనుకో, అయిపోయినట్టు మామిడి పళ్ళ సాంబారు. అంతేనా? అమ్మయ్యా. ఒక్కసారి మూత తీసి చూడు, ఉడుకుతుందా చూడు. వెరీ గుడ్, మూత వేసి. ఇప్పుడు చెప్పు, గుర్తుకొచ్చానా? ఉరే 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 చెప్పు. ఇది పప్పు బిత్తు పెట్టుకొట్టినా బాగుపట్ల, పేపర్ రోడ్లు పెట్టుకొట్టినా బాగుపట్ల. ఈ పిచ్చి ఎప్పుడు ఉడుకుతుంది నా కథ. చెప్పు, గుర్తుకొచ్చానా లేదా? ఒరే, అవి మారిపోకుండా జాగ్రత్తగా చూసుకో. సన్నాసి సన్నాసి. కూలి పక్కన మనం అయితే కూటి గిల్ల ఆడావు, ఇసుకతో ఆడావు, ఇంకా వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటో బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వచ్చావా? రా. వదలలేదా? నీ గురించి ఎదురు చూస్తున్నా. మాడిపోతే ముందు ఏంటి బాబాయ్, ఏంటి మూర్తి మళ్ళీ ఎందుకు పట్టుకున్నావు? ఉడికింది అదే. దేని పడితే అది పట్టుకోకు. ఉడికిపోయిందా? మామిడిపల్లి సాంబార్ నీకు మనం కూడా ఒకసారి చేసుకున్నాం. అలాగే అలాగే. బాగుంది బాబాయ్, బాగానే చేశారే. అరే బ్రహ్మాండంగా ఉంది. స్టవ్ ఆఫ్ చేయి. నెక్స్ట్ ఏంటి బాబాయ్? నెక్స్ట్ కాకరకాయ ఉల్లి కారం. ముందు ఆ బాణాలు తీసుకొని నూనె ఉన్నది. నూనె పెట్టాం కదా, తర్వాత ఏం చేయాలి? కాకరకాయ ముక్కలు తీసుకురా. కాకరకాయ ముక్కలు అదిగో కింద ఉన్నాయి చూడు. ఉన్నాయి. బాగు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత బంగారం రంగు వచ్చేలా వేయించాలి. నెక్స్ట్ కారం తయారు చేసుకోవాలి కదా. ఈ పక్కన చెప్తాను. కాదు నేను చెప్పింది. హలో, దీన్ని తీసేసి ముందు దీని మీద పెనం పెట్టు. జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఓకే, దీని మీద అద్దె వెలిగించు. పెట్టాను చూసావా? ఏదో చేతులతో భరించడానికి వస్తున్నా. పక్క జరుగు. దాన్ని కూడా కూర్చున్నా, ఇద్దరం పక్క జరుగు. అబ్బా, నూనె కాగింది బాబాయ్. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేనా? వేసేయి. ఇప్పుడు నేనేమేమి వేస్తున్నాను జాగ్రత్తగా చూడు. దీంట్లో ఏం వేసాను? ముందుగా ఏం వేస్తున్నాము?
ధనియాలు. ధనియాలు వేస్తున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? వేరుశనగ గింజలు. నెక్స్ట్ ఏం వేస్తున్నాం? వడియాలు. ఏమిటి? ఎండుమిర్చి. ఎండు మిరపకాయలు. ఇందులో కేవలం ఎండు మిరపకాయలు మాత్రమే కాదు, చల్ల మిరపకాయలు కూడా వేస్తాం. ఓహో, ఇవి ఎండు మిరపకాయలు. పచ్చిమిరపకాయలు. చల్ల మిరపకాయలు. అదేలే. ఇంకా బట్టి దెయ్యం వదిలినట్లేదు. నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ కాకరకాయల మీద ఉంది. వెరీ గుడ్. ఎక్కడో చోట దృష్టి అంటూ ఉంది నీకు. సంతోషం. జీలకర్ర. ఇందులో శాస్త్రానికి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు, దీన్నే పుట్నాల పప్పు అంటారు. ఇప్పుడు చాలా ముఖ్యమైనది, మనం ఏమన్నాం? కాకరకాయ ఉల్లి కారం అన్నాం కదా. అవును. ఉల్లి అంటే మామూలు ఉల్లి కాదు, వెల్లుల్లి. వీటితో పాటే ఇగో ఈ చింతపండు కూడా వేసుకోవాలి. కలుపు 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 బాగా కలుపు. ఏగేగా అది వేసిన తుడుచుకో చెప్తా. శుభ్రంగా బట్ట పెట్టి చూడు. జాగ్రత్త, వేడిగా ఉంది చూడు. కలుపు. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఒకటి వేసుకోవాలి. ఏమిటది? ఉప్పు. అది కదా, ఉప్పు కదా వేయాల్సింది. చాలు 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 చాలు. దీనిలో కాస్త తీపి కోసమని పంచదార కూడా వేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా వేయాలి, చూసుకోవాలి. కాకరకాయ ఉల్లి కారము. అయిపోయింది. ఇప్పుడు దాన్ని చక్కగా ఈ మిక్సీలో వేసుకుని పొడి చేసి తీసుకురావాలి. నువ్వే వెళ్ళి తీసుకురా. నేను తీసుకురాలా? నువ్వేం చేస్తావు మరి? ఇక్కడే కూర్చొని పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటా. లాలీలాలో లాలీలాలో. ఇంకా మిక్సీ వేసుకురా కదా బాబాయ్, నువ్వు ఒకటివి. బాబా ఆలస్యం చేస్తావు. ఇది దీని ఎప్పుడు వదులుతుందో ఏంటో. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. అబ్బా బాబాయ్ అయిపోయింది బాబాయ్, తెచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ బేసిన్ చూసుకో, అక్కడ పెట్టు. ఇది దాంట్లో వేసారా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఆ పప్పు కూడా దీని మీద పెట్టుకో. అది ఓకే, దాని మీద పెట్టుకున్నావా? దాంట్లో పప్పు వేసుకో. ఏంటది? మామిడి పండ్ల సాంబారు. ఓకే, అది వెరీ గుడ్. నేను దాని మీద మూత పెట్టాయి. ఆ చిన్న ప్లేట్ తీసుకో. నేను ఇంకా గుర్తుకు రాలేదా? నువ్వు నేను ఇంకా దిగలేదా? నీ పక్క వీధిలో అమ్మాయిని. పేరేంటి? నీ పేరు చెప్తే గాని గుర్తుపడతావా? ఎవరు? నీ పేరేంటి? తెల్లగా ఉంటాను. తెల్లగానే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు తెల్లగానే ఉంటారు. బొట్టు పెట్టుకుంటాను. పోతే అమ్మాయిలు, హిందూ అమ్మాయిలు అందరూ బొట్టు పెట్టుకుంటారు. పొద్దున 6ంటికి లేస్తాను. 6ంటికి లేస్తారు. బుద్ధి ఉండదు ఎవరితోనే 6ంటికి లేస్తుంది. ఇంకా గుర్తుకు రాలేదా? ఏమో నువ్వు? లక్ష్మీని. ఆ పేరు గల వాళ్ళు నాకు ఎంతవరకు ఎవరు తెలియదు. సరోజాని. సరోజ అంతకంటే కాదు. సుబ్బలక్ష్మిని. దానికి నాకు అసలు పరిచయం లేదు. ఎదురుకుండానే ఉన్నావు కదా వీధిలో. నేను ఏ ఇంట్లో ఉండేవాడిని? 3వ వీధిలో 4వ ఇల్లు, పచ్చిల్లు మీదేగా. ఆ ఇంటికి నాకు సంబంధమే లేదు. అయ్యబాబోయ్. ఏ ఊళ్ళో ఇంతకనే? అది మీది వంగాపురమే కదా. వంగాపురం లేదు, అరంగల్లు లేదు. అసలు నీకు పట్టింది ఏం వదలాలంటే తప్ప మరో మార్గం లేదు. దిగిందా? 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 ఏం దోమలు ఎత్తుతూ అంటున్నావు ఏంటి? మళ్ళీ రావు కదా, మళ్ళీ ఒంటి మీద. ఏం లేదు బాబా, ఇదంతా జస్ట్ ఇట్లా చెప్తా డ్రామా. ఎందుకంటే నీకు ఎవరైనా లవర్ ఉందా పూర్వంలో కనుక్కుందాం అని చెప్పేసి చిన్న డ్రామా.
నా చరిత్రతో నీకేం సంబంధం రా? నేను నీ ఏదో పుస్తకం నీకు రాద్దాం అసలు వంట ఏదో నేర్పిద్దామని లేదు లేదు బాబాయ్ హోటల్ నీ మీద ఒక పుస్తకం రాద్దాం అనుకున్నా. వాళ్ళకి అలా అనిపించట్లా. ఆ. ఇది ఫ్లాష్ బ్యాక్ ఏమిటో తెలుసుకుందాం అనే ఆలోచన ఏదో నీలో కనపడుతుంది. అవునవును, నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? చూసి ఆ ప్లేట్ తీసుకునే ముందు నన్ను బతుకున్నట్టాను. ఏంటి ప్లేటా? ఈ కారం దాంట్లో తీసుకో. ఓకే చాలు. నీకు పట్టిన దెయ్యాలు పోతాలు వదిలిపోయాయి గనక మామిడి పళ్ళ సాంబార్ ఎలా చేసాం ముందు చెప్పు. భలేవాడి బాబాయ్, నాకు గుర్తులేదు అనుకుంటున్నావు ఏంటి? మామిడి పండ్లతో సాంబారు. ముందుగా మామిడి పండ్లను అన్ని వైపులా ఘాటు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె, ఆవాలు, మెంతులు, పసుపు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి వేసి వేయించుకొని అందులో చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి కలిపి అందులో కట్ చేసిన మామిడి పళ్ళను వేసుకోవాలి. తర్వాత ఉడికించిన కందిపప్పును నీళ్లతో కలిపి అందులో వేసుకోవాలి. తర్వాత అందులో మామిడి పండు రసం, బెల్లం వేసి బాగా ఉడికించుకుంటే మామిడి పండు సాంబారు రెడీ. అలా చేసాం. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కాకరకాయ ఉల్లి కారం. ఇది ఎలా చేసామంటే ముందుగా రౌండ్ గా కట్ చేసుకున్న కాకరకాయలను బంగారు రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ లోపు మరో గిన్నెలో నూనె, ధనియాలు, వేరుశెనగ గింజలు, మిరప వడియాలు, ఎండుమిర్చి, చల్లమిర్చి, జీలకర్ర, పసుపు, పుట్నాలు, వెల్లుల్లి, చింతపండు వేసి వేయించి అందులో ఉప్పు, కొద్దిగా పంచదార, వేయించిన కాకరకాయ ముక్కలు వేసి పొడి చేసుకుంటే కాకరకాయ ఉల్లి కారం రెడీ. బాగుందా? బాయ్ చెప్పానా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ కూర్చున్నా. మళ్ళీ పతాకిదా అని ఏమనుకో ఈయన పూర్ణెట్ మాట్లాడేవనుకో మొత్తం అద్దెమరీ చేస్తాను నెత్తి మీద. తెచ్చావా? చాలు చాలు చాలు. నెయ్యి పప్పు వేయరా దాంట్లో. సాంబార్, పప్పు సాంబార్. అది సాంబారే. గరిటె ఉందా? ఎత్తుకున్నాను. కూర్చో. బాబాయ్ అన్నా నేనా? రే నీ పిచ్చి ఎప్పుడు నాకు అర్థమైంది కదా. ఏం లేదు బాబాయ్, రాత్రి 2 హర్రర్ సినిమాలు చూశాను. నువ్వు చూసా ఉంటావు, నాకు ఆ సంగతి కాన్సెప్ట్ బాగుంది, నీ మీద ప్రయోగించాను అంతే. చేతికెళ్ళి చూడకపోయినా అది మన సెల్ ఫోన్ లో వెళ్ళి చూస్తూ ఉంటావు కదా. ఆ పట్టింది బాబాయ్ యూట్యూబ్ లో ఎక్కువ ఏం చూస్తావు బాబాయ్ నువ్వు? రకరకాల వంటకాలు. నువ్వు కూడా యూట్యూబ్ లో వంటకాలు చూస్తూ ఉంటావా? చూస్తుంటా, ఇంప్రూవైజ్ చేస్తుంటా, ఇంప్లిమెంట్ చేస్తుంటా. అబ్బా నేను కూడా ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటా అప్పుడు. అవును. ఏంటి దెయ్యాలు పోతాలా? హర్రర్ డ్రాకులా వద్దు, ఆపే ఇంతవరకు ఆపే. అత్త భవిష్యత్తులో బాగుపడాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఆపేయాలి. అలాంటివన్నీ చూడడం ఆపేయాలి. వేళకి తినడం, వేళకి పడుకోవడం, వంటలు నేర్చుకోవడం ఇది ప్రధానమైన కార్యక్రమంగా పెట్టుకో. అర్థమైందా సన్నాసి? కొత్తగా ఫస్ట్ టైం నువ్వు రుచి చూస్తున్నావు కదా. ఇది ఎలా ఉందో నువ్వు రుచి చూసి చెప్పు నాకు. అలాగే ఎలా ఉంది? దాన్ని మించుద్ది. ఎందుకంటే ఇది కాకరకాయ, అదేమో మామిడికాయ. బాబాయ్ ఇవాళ రాత్రి ఇంకో సినిమా చూస్తున్నా, నువ్వు రెడీగా ఉండి చెప్పా. నీ సెల్ ఫోన్ ఎందుకు? సినిమా రేపు నేను చూడబోయే సినిమా ఏంటి తెలుసా? రాత్రికో దయ్యం. ఏంటి? రాత్రికో దయ్యం. రాత్రికో దయ్యమా? వద్దు వద్దు, నిజంగా దయ్యం పడుతుంది నాకు. లేకపోతే నన్ను కావచ్చు. అర్థమైందా? ప్రతి దానికి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు. అరే ఒక అబ్బాయి జన్మలో ఇప్పుడు ఆడపిల్ల ఏదో ఉన్నది. ఏంటా చూపు? ఇగో ఏంటన్నా ఒక పోస్తుందా? ఇసరండి, మీరు ఇసురుకోవడం కాదు. ఇటు ఇటు ఇక్కడ ఇసరండి. మంచి మాగా పెడతాను. అలాగే మాగా పత్రం కూడా కాస్త